నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒక మెరుగైనటువంటి పాలన అందించాలి, సంక్షేమ పథకాలు మనం వారికి అందించాలి అనే దిశగా ఒక పక్కా ప్రణాళికతో పరిపాలన అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా సుదీర్ఘకాలం అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఆయన విజన్ కానీ ఆయన అనుభవం ఇంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన దానిపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా కొన్ని సంఘటనలు అంటే కూటమి పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కాస్త చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా బయట కొన్ని జరుగుతున్నాయి. దానిపై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే కొన్ని కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి అధికారులను మార్పులు చేర్పులు చేశారు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ తాజాగా మరో 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇటువంటి క్రమంలో మరికొద్ది గంటల్లోనే అనుకోవచ్చు ఐపీఎస్ల బదిలీ కూడా జరగబోతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి కసరత్తు జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా బదిలీలు జరుగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఎప్పుడైనా సరే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్లో ఒక మంచి టీం ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఎక్కడైనా సరే. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారు, ఎట్లా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఏదో ఒక అంశం బయటకు వస్తూనే ఉంది. ఇటువంటి క్రమంలో ఎక్కడా కూడా మనం ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా పనిచేయాలి. ప్రజలకు జవాబుదారీతనంగా మనం ఉండాలి. దీనికి సంబంధించి తాజాగా కొంతమంది మంత్రులపై కూడా అనేక రకాల ఆరోపణలు, విమర్శలు, దానికి సంబంధించి కూడా సీరియస్గా ఫోకస్ పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆయనకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే క్యాబినెట్లో కానీ ముఖ్యమైనటువంటి అధికారులకు సంబంధించి ఏదైనా వారిపై ఆరోపణ కానీ విమర్శలు కానీ వస్తే దానికి సంబంధించి ఆయనే రంగంలోకి దిగుతారు. దాంట్లో భాగంగానే ఆయన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో చర్చించిన తదుపరి ప్రతి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలో లేదు. 3 పార్టీల కలయిక, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతోనే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది, ప్రభుత్వం అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అసలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు, అందరికీ తెలిసినటువంటి అంశం ఇది. మరి ఇలాంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది. అదేంటంటే మంత్రుల శాఖల మార్పు త్వరలోనే జరగబోతుంది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే రాష్ట్రంలో పరిపాలన ఒక రకమైనటువంటి విధానంతో ఉండాలి. ప్రజలు ఏదైతే మనపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి అనుగుణంగానే మనం పరిపాలన అందించాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ ప్రతి మంత్రి బాధ్యత కూడా చాలా ముఖ్యం. ఇప్పటికే ఒక 4-5 మినిస్టర్ల గురించి తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ. ఎందుకనంటే వారి మనుషులు ఎవరైతే 5-6 ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో ప్రతి చోట వారి యొక్క ఆగడాలు, అరాచకాలు ఎక్కువైపోయాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం 6 నెలలు గడిచిన తర్వాతే ఆ టాపిక్ వచ్చింది. 5 మారుస్తున్నారు, కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మంత్రివర్గంలో రీషఫ్లింగ్ అనేది ఉండబోతుంది, కొంతమందికి ఉద్వాసన తప్పదు, కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు, క్యాబినెట్లో సీనియర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది జోరుగా ప్రచారం సాగింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ లోపే మారిస్తే చాలా చెడ్డ పేరు వస్తుంది. అంటే అసమర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా ముద్రపడుతుంది పబ్లిక్లో. సో అది తీసుకురాకుండా ఉన్నవారినే సెట్ చేసుకోవాలి. పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి అలాగే పనితీరు మెరుగుపరుచుకోండి. తాజాగా మంత్రులకి ర్యాంకులు కూడా అవన్నీ దీనిలో భాగమే. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే త్వరలోనే మంత్రులకు సంబంధించినటువంటి శాఖల మార్పులు, కొంతమంది బయటకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే
ఇప్పుడు రానున్న కాలంలో ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి, సమర్థవంతమైనటువంటి రీతిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చాలి. అట్ ద సేమ్ టైం మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే ఒక మ్యాప్ అనేది సిద్ధం చేసుకోవాలి. ఇటువంటి క్రమంలో ఇప్పుడు దాదాపుగా కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇలాంటి క్రమంలో మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. దాదాపుగా 25 మంది ఉన్నారు ముఖ్యమంత్రితో కలిసి క్యాబినెట్లో. ఒకరికి అవకాశం ఉంది, ఆ అవకాశం కూడా నాగబాబుకి ఇవ్వబోతున్నారనేది ప్రచారం సాగింది. కానీ ఎందుకో కాస్త పార్టీ పరంగా ముఖ్యంగా జనసేన నుంచే ఆ ప్రతిపాదనపై హోల్డ్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ 21, జనసేన 3, బీజేపీ ఒకటి కోరుతున్నట్లుగా తెలుస్తుంది. జనసేనకు ఒకటి ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఈ మూడిట్లో ఒకట లేక ఒకటి యాడ్ అని అయితే నలుగురు అవుతారా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సో మొత్తానికైతే అది ఎవరెవరికి ఏంటి అనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర 3, 4, 5 మంత్రులకు శాఖలు ఉన్నాయి. వాటిని తగ్గించి ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తున్నారో వారి ట్రాక్ రికార్డును బట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని వారికి ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేది ఉండబోతుంది అనేది బాగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పటివరకు ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు ఒకటే శాఖ ఉంది, దేవాదాయ శాఖ. అలాగే గుట్టిపాటి రవికుమార్ ఎనర్జీ మినిస్టర్గా ఆయన ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో లోకేష్ 4 శాఖలు ఆయన బాధ్యత తీసుకున్నారు. అచ్చెన్నాయుడు 5, కొల్లు రవీంద్ర 2 శాఖలు నిర్వర్తిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ 2, నారాయణ, అనిత ఇద్దరు కూడా ఒక్కొక్క శాఖే వారు నిర్వర్తిస్తున్నారు. సత్యకుమార్ యాదవ్ కానీ నిమ్మల రామానాయుడు వారు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంటే. మహమ్మద్ ఫారూక్ 2 డిపార్ట్మెంట్స్, పయ్యావుల కేశవ్ 4, అనగాని సత్యప్రసాద్ 2, కొలుసు పార్థసారథి ఆయన కూడా 2 డిపార్ట్మెంట్కి సంబంధించి బాధ్యత వహిస్తున్నారు. ఇక వీరాంజనేయ స్వామి డోలా 3 శాఖలు, కందులు దుర్గేష్ 3 డిపార్ట్మెంట్స్, గుమ్మడి సంధ్యారాణి 2, బీసీ జనార్దన్ రెడ్డి 2, టీజీ భరత్ ఆయన దగ్గర 2 శాఖలు ఉన్నాయి. సవిత 3 డిపార్ట్మెంట్స్ ఆమె రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారు. అలాగే వాసంశెట్టి సుభాష్ 3 డిపార్ట్మెంట్స్, కొండపల్లి శ్రీనివాస్ 3, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి 2 డిపార్ట్మెంట్స్ వీరు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో కొంతమంది 3, 4 డిపార్ట్మెంట్స్ ఉన్నవారి పట్ల ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాస్త అసంతృప్తితో ఉన్నారు వారి పనితీరు పట్ల. వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఆ ఫైల్స్ క్లియరెన్స్ అంశానికి సంబంధించి వారు నిర్వర్తించేటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులను కోఆర్డినేషన్ చేసుకొని పని చేయించడంలో విఫలం అవుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు చెప్పినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత తగ్గించాలి. ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తున్నారో వారికి అవసరమైతే అడిషనల్గా ఒక డిపార్ట్మెంటు యాడ్ ఆన్ చేయాలి, అంటే వారికి కేటాయించాలి అదనపు బాధ్యతలుగా అనే దాని మీద ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని సంయుక్తంగా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి అంశంలో మనం ముందుకు వెళ్ళాలి, పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయంతో, ఒక సఖ్యతతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలంతా ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండే విధంగా మనం ప్రతిదీ కూడా పరిపాలనాపరమైనటువంటి విధానంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఐఏఎస్, ఐపీఎస్ల విషయంలో ఇతర కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ప్రక్షాళన మొదలుపెట్టారు. అవినీతి అధికారులను ముద్రపడినటువంటి వారిని పక్కన పెడుతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీతో అంటకాగినటువంటి డిపార్ట్మెంటు ఆ యొక్క కొంతమంది అధికారులు ఉన్నారు, వారిపై కూడా వేటు వేసినటువంటి కూటమి ప్రభుత్వం మంత్రులకు సంబంధించి కూడా త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకి తెలుస్తుంది. మొత్తానికి చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇంకొక మాట వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో కూడా దాదాపుగా 3, 4పై ఉద్వాసన తప్పదు. ఎందుకంటే వారి పనితీరు మరీ లోలో ఉంది, ఆశించినటువంటి రీతిలో వారు పని చేయలేకపోతున్నారు జూనియర్స్ అవ్వటం వల్ల అనేది. మొత్తం చూడాలి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి
అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.